పేర్లు రాని వాళ్ళు ప్రజావాణి గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కొత్త కార్డులతో పాటు కార్డులో మార్పుల కోసం దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. వేరుపడుతున్న కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, కుటుంబ పెద్దతో పాటు ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆధార్ కార్డుల వివరాలు, కులం, మొబైల్ నంబర్, అడ్రస్ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వ అధికారులు. ఇక గ్రామ సభల్లోనే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టబోతున్నారు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు పొందాలనుకునే వారికి బిగ్ అప్డేట్ ఇచ్చింది. కొత్తగా మళ్ళీ రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని వారికి మరొకసారి అవకాశం కనిపిస్తూ ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. ముఖ్యంగా జనవరి 21 నుంచి జరిగే గ్రామ సభల్లో వీటి కోసం అప్లికేషన్లు స్వీకరించాలని కలెక్టర్ను ఆదేశించారు సిఎస్ శాంతకుమారి. దీనికి సంబంధించి గైడ్లైన్స్తో సర్క్యులర్ పంపించారు. గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడానికి దరఖాస్తులు స్వీకరించాలి. ఒకే కుటుంబం నుంచి వేరుపడుతున్న కుటుంబాలకు కొత్త కార్డులు ఇచ్చేందుకు అప్లికేషన్లు తీసుకోవాలి. కుటుంబ పెద్దలతో పాటు ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆధార్ కార్డులు, కులం, మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలను తీసుకోవాలని గైడ్లైన్స్లో స్పష్టం చేశారు ఈ సర్క్యులర్లో. మొత్తం మీద ఇందిరమ్మ ఇండ్లకు కట్ ఆఫ్, అలాగే ఇల్లున్నా సరే వాళ్ళందరికీ మళ్ళీ ఛాన్స్, ఇలా రేవంత్ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ప్రస్తుతం సర్వేల హడావుడి నడుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతిష్టాత్మకమైన ఈ పథకాలను ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరా ఆత్మీయ భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకైతే ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇక వీటి అమలు కోసం క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సర్వేలు కూడా నిర్వహించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది రేవంత్ సర్కార్. మొదటి విడతలో ఇటు ఇళ్ల స్థలం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం రేషన్ కార్డులు కూడా ఇచ్చేందుకు మళ్ళీ దరఖాస్తులు తీసుకోబోతున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఇటు రేషన్ కార్డులు, అటు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు వచ్చాయి. తాజాగా మళ్ళీ 21వ తారీఖు నుంచి మళ్ళీ అవకాశం కల్పిస్తున్నారు. అప్లై చేసుకొని వాళ్ళు ఎవరున్నా సరే మళ్ళీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఒకసారి చూద్దాం. సరే, ఏమీ అపోహలు అనుమానాలు అవసరం లేదు. రమేష్, నీ ద్వారా, మీ ఆర్టీవీ ద్వారా అందరికీ స్పష్టంగా తెలియజేయండి. 26వ తారీఖు ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జస్ట్ మొదలవుతుంది. ఇదొక నిరంతర కార్యక్రమము. తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉండి, ఎలిజిబిలిటీ ఉండి రేషన్ కార్డుకి ఈ రేషన్ కార్డు అప్లికేషన్స్ తీసుకోవడం, పంపిణీ చేయడం ఒక నిరంతర కార్యక్రమంగా 26వ తారీఖు మొదలు పెడుతున్నాము. సోషియో ఎకనామిక్ సర్వే ఆధారంగా చేస్తున్నాము. ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్స్, ప్రజావాణిలో తీసుకున్న అప్లికేషన్స్, మరి ఈ సేవలో గతంలో పెట్టిన అప్లికేషన్స్తో సహా లిస్టులలో పేర్లు లేకుండా ఉండి అర్హత ఉంటే గ్రామ సభలో అప్లై చేయండి. మీది కూడా మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం పరిశీలన చేస్తాము. పంపిణీ కాకముందే ఈ రూమర్స్ ఎందుకని సార్? సరే, ఇప్పుడు ఎందుకు ఈ రూమర్స్ వచ్చినాయో, మరి ఒక పెద్ద మనిషి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు, వాళ్ళేమో మరి మీరు ఇట్లిస్తున్నారు అట్లిస్తున్నారు మాకు చెప్తున్నారు. మరి సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇవ్వాలన్నా, మరి ప్రజాపాలన మేరక, ప్రజావాణి మేరక, ఈ సేవ మేరక, గ్రామ సభల మేరక అన్నిటికీ ఎక్కడ అప్లికేషన్ వచ్చినా మేము తీసుకొని పరిశీలన చేసి, ఎగ్జామిన్ చేసి, స్క్రూటినైజ్ చేసి రాష్ట్రంలో ఎలిజిబుల్ ఇచ్చిన వాళ్ళకి, అర్హత వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. రైట్, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్ళీ మరొక అవకాశం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాటి నుంచి మరోసారి దరఖాస్తుల స్వీకరణ ఉండబోతుంది. జాబితాలో పేర్లు రాని వాళ్ళు ప్రజావాణి గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. కొత్త కార్డులతో పాటు కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ముఖ్యంగా కుటుంబాలు వేరుపడుతుంటాయి. ఆ వేరుపడుతున్న కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, కుటుంబ పెద్దతో పాటు ఇతర కుటుంబ సభ్యుల వివరాలు చేర్చుకునేందుకు, అలాగే వారి ఆధార్ కార్డుల వివరాలు, కులం, మొబైల్ నంబర్, అడ్రస్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడానికి అధికారులు అయితే మరొకసారి అవకాశం కల్పిస్తున్నారు. ఆదేశాలు జారీ చేశారు. గ్రామ సభల్లోనే పథకాలకు ఈ లబ్ధిదారుల ఎంపిక ఉండబోతుంది. సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం మరొక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది రేషన్ కార్డులకు సంబంధించి, అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. మీకు తెలిసిందే, ఇప్పటికే రేషన్ కార్డులు 26 నుంచి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. సో ఒక కీలకమైన అప్డేట్ అనుకోవచ్చు. రైట్, మా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు,
రేషన్ కార్డులు అలాగే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం చెప్తోంది. నిజంగా ఇది ఒక బిగ్ అప్డేటే తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో. సో ఈ రకంగా ఇవాళ మళ్ళీ ఈ దరఖాస్తులకు సంబంధించి గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. సిఎస్ జారీ చేసిన సర్క్యులర్లో ఏముంది? ఎగ్జాక్ట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సిఎస్ శాంతకుమారి. ఎందుకంటే గతంలో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేదో వారికి మరొక ఛాన్స్ ఇవ్వాలనేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి 24 తారీఖు వరకు, అంటే 21, 22, 23, 24 4 రోజులు గ్రామ సభలు ఉంటాయి. గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక కోసం వారి నుంచి అప్లికేషన్ తీసుకోవడానికి మరొకసారి అవకాశం ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఆత్మీయ భరోసా, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ రానుంది. కాబట్టి ఈ అప్లై చేసుకోవాలనేటువంటి వారి కోసం మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు, కుటుంబం నుంచి విడిపోయి సపరేట్ గా ఉండాలనుకుంటున్నటువంటి, జీవించాలనుకుంటున్నటువంటి వారి కోసం కూడా ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇవ్వాలి, వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలి ప్రత్యేక కుటుంబంగా అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే వారికి అవకాశం కల్పించాలనుకుంటుంది. మొత్తం జరిగేటువంటి 4 రోజులు జరిగే గ్రామ సభల్లో వారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు, మరీ పరిశీలనలో కూడా తీసుకుంటారు. కేవలం ఇదే కాదు, గతంలో ప్రజాపాలన అభయహస్తం పేరిట తీసుకున్న అప్లికేషన్లు కానీ, మీ సేవలో తీసుకున్న అప్లికేషన్లు, మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ సంబంధించినటువంటివి కానీ, ఇప్పుడు మళ్ళీ తీసుకున్నటువంటి అప్లికేషన్లు అన్ని పరిగణలోకి తీసుకుంటామంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూలీలకు ఇచ్చేటువంటి వివరాలు, వీటన్నిటిని కూడా గ్రామ సభల ద్వారా వివరాలు సేకరిస్తారు. యాక్చువల్ గా ఇప్పటికీ ఇది 3వసారి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకోవడం మనం చూసాం. ప్రజాపాలన పేరిట అభయస్థం పేరిట తీసుకున్నటువంటి అప్లికేషన్లు మీ సేవలో అప్లై చేసుకోమని చెప్పినటువంటి విషయం, మళ్ళీ మొన్న రీసెంట్ గా యాప్ ద్వారా సేకరిస్తామనేటువంటి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఇది 4వసారి తీసుకుంటున్నారు రాష్ట్రంలో అప్లికేషన్లు. ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతులు కావచ్చు, ఆందోళన కావచ్చు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంకా నిరంతర ప్రక్రియ ఏంటి, ఇప్పటికే 1 year కంప్లీట్ చేసుకుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఇప్పటికే ఇవ్వాల్సింది ఇంకా నిరంతర ప్రక్రియ అంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, అభ్యర్థుల ఎంపిక కానీ, తర్వాత రేషన్ కార్డు కానీ. ఆల్రెడీ 1 year అయిపోయిన తర్వాత ఇంకా రేషన్ కార్డు ఇవ్వకుండా నిరంతర ప్రక్రియ చెప్పడం ఇంతవరకు ప్రజలను మోసగించడం అనేటువంటిది ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అప్లికేషన్లు తీసుకుంటున్నారు, వీరందరికీ అర్హులుగా చేర్చాలంటూ. ఒకవేళ అడ్రస్ మారినటువంటి వారిని అడ్రస్ మార్చుకోవడానికి, కుటుంబ సభ్యుల వివరాలు యాడ్ చేసుకోవడానికి, కొత్తగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవంటున్నారు కాబట్టి ఇప్పటికే చాలా మందికి పెళ్లిళ్ళు అయ్యాయి, వారికి పిల్లలు పుట్టారు. సో వారందరి పేర్లు కూడా యాడ్ చేసుకోవడానికి, ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి సపరేట్ గా ఉంటున్నటువంటి వారికి సపరేట్ గా కార్డు అప్లై చేసుకోవడానికి వీరందరినీ అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి కులగణన సందర్భంగా కూడా ఎవరికి రేషన్ కార్డు లేదు, ఎవరు కుటుంబం నుంచి విడిపోయారు, ఎవరికి సొంత జాగాలు ఉన్నాయి, ఎవరికి ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల పేరిట అర్హులు ఉన్నారు, మొదటి ఫేజ్ లో ఇల్లు సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఈ మొదటి విడత కింద ఉన్నటువంటి అర్హులు ఎవరు, వీటన్నిటి వివరాలు సేకరించింది. సో దానిలో భాగంగానే మరొక్కసారి ఇటు రేషన్, ఇటు ఇందిరమ్మ ఇళ్ల కోసము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి విషయాలపైన గ్రామసభ జరుగుతూ ఉంది. మరొక్కసారి అప్లికేషన్ తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం. రామ్ రైట్, ఇక్కడ మధు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, 1994కు ముందు ఇల్లు పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అవకాశం కల్పించబోతుంది ప్రభుత్వం.